హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడేందంటే వార్త, ఈవీఎంలపై సుప్రీంకోర్టులో చరిత్ర సృష్టించిన వైఎస్ జగన్ అండి. పూర్తి వివరాలైతే ఈ వీడియోలో ఉన్నాయి. దయచేసి వీడియో లోపలికి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో లోపలికి వెళ్ళిపోదాం. ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికలు కుట్రలు మోసాలతో జరిగాయని, ఈవీఎంల ద్వారా మోసాలకు పాల్పడ్డారని పాల్పడే గెలుపొందారని తాను అనుకున్నట్లే ప్రజలు కూడా అనుకుంటున్నారని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అన్నారండి. శుక్రవారం ఆయన ధర్మవరంలోని తన నివాసంలో ఈవీఎంల ద్వారా దేశవ్యాప్తంగా ఎన్నికల్లో మోసాలు జరిగాయని డెమో ద్వారా వివరించారండి. నియోజకవర్గంలో పోలైన ఓట్లు ఈవీఎంల ద్వారా లెక్కించిన ఓట్లలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇలా జరగలేదని, దేశంలో పలు రాష్ట్రాల్లో ఈవీఎంల ద్వారా మోసాలు చేసి గెలుపొందారని చెప్పారు. దేశవ్యాప్తంగా 140 నియోజకవర్గాల్లో మోసాలు జరిగినట్లుగా తెలుస్తోందన్నారు. రాష్ట్రంలో ఒక ప్రణాళిక ప్రకారం కౌంటింగ్ రోజు ఉదయం 10 గంటలకే కూటమి అభ్యర్థులు 120 సీట్లను గెలిచారు, 150 సీట్లు గెలిచారు అంటూ టీవీలలో చూపించారన్నారు. ఇలా చేయడం వల్ల కౌంటింగ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు బయటికి వెళ్ళిపోతే అధికారులతో వన్ సైడ్గా చెప్పించుకోవచ్చని పథకాన్ని పన్ని అమలు చేసినట్లు తెలుస్తుందని చెప్పారు. తాను ఓడిపోయిన బాధలో మాట్లాడట్లేదని, తాము వేసిన ఓట్లన్నీ కూడా ఎవరికి పోయాయి అని ప్రజలు అడుగుతున్నారని అయితే వారిని అడుగుతున్నట్టుగా ఆయన తెలిపారండి. సో కొత్త ప్రభుత్వానికి 6 నెలల పాటు సమయం ఇవ్వాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి వారు ఏమాత్రం ప్రయత్నిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తాను ఓడిన ప్రజల కోసం గొంతు విప్పుతాననేది చెప్పారు. కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడవద్దు, రానున్న రోజులు మంచిగా ఉంటాయని అయితే భరోసా ఇచ్చారు కేతిరెడ్డి అని. సో ఈ విధంగా అయితే ఈవీఎంల ద్వారా చరిత్ర సృష్టించారని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్.